హే గైస్, ఇప్పుడున్నది మనం వచ్చేసి అంతర్గంగా వాటర్ ఫాల్స్. సో ఇదంతా అంతర్గంగా వాటర్ ఫాల్స్. కింద నుంచి పైనకి వచ్చే వరకు వీడియో అయితే తీయలేకపోయినా. సో నేనైతే ఇప్పుడు పైన ఉన్న వ్యూ అయితే చూపిస్తా. అసలు ఇంట్లో వాటర్ ఉందా లేకపోతే ఎట్లా పోవాలి, ఏడికెళ్ళి అని చెప్పేసి పైనకి వచ్చినాక ఎట్లుంటుంది దారి అంతా అని చెప్పేసి చూపిస్తా. సో బ్యాక్గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు, మొత్తం అంతరంగంగా ఇది పైనకి, మొత్తం పైనకి అనమాట. ఒకసారి కింది వ్యూ కూడా చూపిస్తా. సో మీరు ఎవరైనా కొత్తగా ఈ వ్లాగ్ని అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. అండ్ నేను కూడా నా ఫ్రెండ్స్తో అయితే వచ్చేసిన, కొంచెం వాళ్ళైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తుర్రు. సో మీకు వ్యూ అయితే చూపిస్తా, సో చూసేయండి. ఓకే గైస్, సో చూసుకున్నట్లయితే మనం కింద నుంచి దాదాపు చాలా పైనకి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ ఫ్యామిలీస్తో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ కొంచెం ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకంటే అడ్వెంచర్ లెక్క ఉంటుంది మొత్తము అంతా వచ్చేసి, మొత్తం లైక్ కొండలతో ఉంటుంది. సో ఇదన్నమాట వచ్చేసి మొత్తం వ్యూ అయితే. ఇక్కడ పేరెంట్స్తో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఒకవేళ మీరు కనుక వచ్చేటట్లయితే మాత్రం జర ఆలోచించుకొని అయితే రండి. ఇది వచ్చేసి ఇప్పుడు లైక్ వాటర్ అయితే అసలు ఏం లేదు ఇక్కడ. సో చూస్తురుగా మొత్తం పైనకి అయితే తిరగాల, ఇట్లాంటి అడ్వెంచర్స్ అయితే చేయాలి. ఒకవేళ ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి మాత్రం ఇదైతే కరెక్ట్ కాదు. ఇది వచ్చేసి నా ఒపీనియన్. సో మీరు చూసుకోర్రి, అసలు వాటర్ అనేది ఏం లేదు ఇక్కడ. సో ఉన్నా కూడా ఎట్లుందంటే లైక్ కొంచెం కొంచెం అయితే వాటర్ ఉంది, లేదని కాదు. సో మీరు చూసుకోవచ్చు, ఏడ కూడా వాటర్ అయితే కనిపించదు మీకు. సో ఇలా నా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడైతే నా ఫ్రెండ్స్ అయితే వండుతురు, చూసిరా వాళ్ళే అనమాట నా ఫ్రెండ్స్. అండ్ పైనుంచి కొంచెం వాటర్ అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకైతే మంచిది కాదు. అండ్ కొంచెం కిందికి కూడా పోయి చూపిస్తాను అనమాట మీకు. సో ఎందుకంటే కొంచెం కింద వాటర్ అయితే ఉందాడ. అండ్ బీ కేర్ఫుల్ గైస్, కొంచెం పైనకి వచ్చే వాళ్ళు మాత్రం అండ్ బీ కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఫ్యామిలీతో వస్తే మాత్రం కష్టం. అండ్ మనలాంటి యూత్ వల్ల అయితే వెళ్ళొచ్చు. సో మీకు మిగతా వ్యూ అనేది పైన చూపిస్తా. ఇంకొకటి అయితే చెప్పడం మర్చిపోయినా, ఇలాంటి ఇన్స్టాగ్రామ్ ఇలాంటి వాటిని నమ్ముకొని మీరు అయితే ఇంత దూరం రావడం అయితే కష్టం. ఇన్స్టాగ్రామ్లో చెప్పినంత ఈజీగా అయితే ఉండదు ఇక్కడ. సో ఎందుకంటున్నా అంటే మేము కూడా ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చిన వాళ్ళం. సో ఐ మీన్ వీడియోలో చూసిన దానికి అండ్ గూగుల్లో సెర్చ్ చేసిన దానికి ఇక్కడ వచ్చి చూసిన దానికి చాలా డిఫరెన్స్ అవుతుంది. సో చూస్తుర్రు, ఇంకా చాలా పైనకి అయితే వెళ్ళాలి. సో ప్రజెంట్ మనం మా ఫ్రెండ్స్ అక్కడ సైడ్ ఉంటే నేను ఇక్కడ సైడ్ నుంచి పైనకి వెళ్తున్నా. సో వాళ్ళు కొంచెం వంట వండుతుర్రాడ. సో నా వరకు వచ్చేటప్పటికి ఆలోచించుకొని అయితే చెప్తా, ఫ్యామిలీతోనైతే రాకొద్దు. లైక్ గర్ల్స్ కూడా ఎవరిని పట్టుకురాకుర్రి, లైక్ ఫ్యామిలీ వాళ్ళని కూడా. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికైతే మొత్తం వ్యూ అయితే ఒక్కసారి చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. లైక్ ఫ్రెండ్స్తో వచ్చే వాళ్ళకి మాత్రం ఇదైతే ఒక వండర్ఫుల్ అడ్వెంచర్ అని చెప్పొచ్చు. సో చాలా, సో మొత్తానికి కిందికైతే వాటర్ అనేది అక్కడి నుంచి అయితే వస్తుంది. నేను ఆడికైతే వెళ్ళి చూద్దాం. సో చూస్తున్నాం. సో మొత్తం చూసుకొచ్చి అసలు వాటర్ అనేది లేదు ఇక్కడ. లైక్ ఎండిపోయింది మొత్తం, వాటర్ అయితే లేదు. చూడొచ్చు, ఇగోండి మొత్తం ఎండిపోయింది ఇదంతా. ఒకవేళ ఈ వాటర్ అన్నా వచ్చే కొన్ని వాటర్ అన్నా చల్లగా ఉన్నాయేమో అని చూద్దాం. మనం వచ్చేసి చాలా దూరం నుంచి అయితే ఇక్కడ ప్లేస్ని విజిట్ చేయడానికి అయితే వచ్చినాం. అండ్ చాలామంది ఉంటారు. సో ఒక్కసారి ఈ వీడియో చూడండి. సో గైస్, పైనకి వచ్చినాక చూస్తే మనకైతే వ్యూ అయితే ఇలా ఉంది. సో ఇక్కడ కొండ కనిపిస్తుంది, ఇంకొంచెం పైనకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. సో మొత్తం అయితే వ్యూ అయితే పైనుంచి అయితే సూపర్గా ఉంది. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళి అయితే చూసాం. సో వాటర్ కూడా కొన్ని చల్లగా ఉంది. అండ్ ఇలాంటి ప్లేస్లలో ఇంకొంచెం వాటర్ ఫ్లో ఉంటే మస్తు అనిపిస్తుంది, మస్తు చల్లగా అవుతున్నాయి వాటరు. సో ఇంకొంచెం పైనకి వెళ్ళి అసలు ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో అంటే మనమైతే తెలుసుకుందాం. సో చూడడానికి అయితే ఎంత మంచిగా ఉంది. ఇది వచ్చేసి అసలు ఎందుకు వచ్చినామా అనిపిస్తుంది నాకైతే.
లైక్ వాటర్ ఒక్కట్లేదు కదా. సో డిసప్పాయింట్ అయిపోయినామా అని, సో అసలు ఎందుకు వెళ్ళినామా అనిపించింది. సో వాటర్ కొంచెం ఎండిపోయిందనమాట, వాటర్ ఏం లేదు. సో అదొక్కటి డిసప్పాయింట్. మీరు కూడా ఇన్స్టాగ్రామ్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ని అయితే సెర్చ్ చేసుకోండి. యూట్యూబ్లో వీడియోస్ అయితే ఉన్నాయి కొన్ని, అంతర్గంగా వాటర్ ఫాల్స్లో వాటర్ లేదని చెప్పేసి. దాదాపు ఒక 1.5 years నుంచి వాళ్ళు అయితే పోస్ట్ చేస్తున్నారు. సో ఒకసారి మీరు చెక్ చేసుకొని విజిట్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా అయితే వాటర్ అయితే చల్లగా ఉన్నాయి. సో అసలు ఇదంతా ఏంది అసలు నాకు అర్థమవుతలేదు. సో ఇంకొంచెం లోపల పోదాం అనగానే ఇక వాటర్ ఫ్లో అవుతుంది ఇక్కడ. అసలు వాటర్ ఇంకా నాకు తెలిసి చాలా లోపల నుంచి అయితే వస్తుంది వాటర్ ఇడికి. సో ఇప్పుడు మనం అంత దూరం వెళ్ళగలుగుతామో లేదా అనేది చెప్పలేం. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు దారి ఉంది, కానీ లోపలికి వెళ్తే ఒక్కనే మళ్ళీ వెనకకు రావాలా. ఈ నుంచి మీకు అయితే చెప్తే ఇంకొంచెం లోపల పోయి, సో నాకు తెలిసినంతవరకు కొండ మీదకి వెళ్తే వాటర్ వస్తున్నాయి. సో చూడడానికి ఇది బాగుంది ఇది. సో తీసుకొచ్చి దారి అవుతుంది, మనమైతే దూరం లోపలికి. సో ఇలా వెళ్తున్నాం. అన్నీ ముళ్ళు కంపలే ఉన్నాయి గైస్, మొత్తం ముళ్ళ కంపలు ఉన్నాయి. లైక్ ఎట్లుందంటే సేమ్ అడవి ఉన్నట్టే ఉంది గైస్ ఇదైతే. సో చూసుకోవచ్చు. దీనికంటే లోపలికి పోదాం కొంచెం. నాకు తెలిసి దీనికంటే లోపలికి పోతే నేను ఇబ్బంది పడాలా, మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతారు, ఒక్కడిని అయిపోతా. సో నాకు కొంచెం భయం కూడా అవుతుంది. సో బ్యాక్కి వెళ్ళిపోదాం. సో ఇది గైస్ ఈరోజు వీడియో. సో మీకు కనుక విజిట్ చేయాలనుకుంటే ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకొని అయితే రండి. వాటర్ ఉందా లేకపోతే ఏంది, ఎట్లుంది ప్లేస్ గురించి కొంచెం ఎంక్వైరీ చేసి అయితే రండి. ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు కానీ, ఫ్రెండ్స్తో వచ్చేవాళ్ళు కానీ, లైక్ 10th class స్టూడెంట్స్ వచ్చేటట్టు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకొని రండి. వచ్చినాక ఇక్కడ కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇది గైస్ 2024 అంతర్గంగా వాటర్ ఫాల్ విజిట్ చేసే వాళ్ళ కష్టాలు. సో మొత్తానికి అయితే విజిట్ అయితే అయిపోయినాం. సో ఇది గైస్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.